నవీన్ కుమార్ గారికి మరి రచయిత కవి గౌరవనీయులు భాస్కర్ అన్న గారు మాకు ఈ మద్దతు తెలిపినందుకు వారికి సుధా ఉద్యమ వందనాలు తెలుపుతూ ఇప్పుడు గౌరవనీయులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలాగే జిల్లా ఉపాధ్యక్షులు బీజేపీ మాకు మద్దతు తెలిపిన సందర్భం వారు ఈ యొక్క ధర్నాను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఏదైతే మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం సాక్షాత్తు కామారెడ్డి లోపట సాక్షాత్తు వాళ్ళ జాతీయ అధినాయకుడు రాహుల్ గాంధీ ఈ యొక్క హామీ ఇవ్వడం జరిగింది. బీసీలకు స్థానిక సంస్థల్లో 42% మేము రిజర్వేషన్ కల్పించి ఎలక్షన్స్కి పోతామని చెప్పడం జరిగింది. దాని కారణంగా రాష్ట్రంలో ఉన్న అందరూ బీసీలంతా కలిసి ఇవాళ మీకు ఓటు వేసి గెలిపించి ఇవాళ మిమ్మల్ని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ 42% రిజర్వేషన్ కల్పించకుండానే ఇవాళ ఎలక్షన్లకు పోదామనే ఒక ప్రయత్నం ఏదైతుందో దాన్ని మేము బీసీ సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే బీసీలు ఇవాళ దేశంలోనే 60% పైన ఇవాళ ఉన్నారు. కానీ వాళ్ళు ఇవాళ రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఇంకా వెనుకబడిపోయి ఉన్నారు. అట్లాంటప్పుడు మీరు ఏదైతే హామీ ఇచ్చారో 42% రిజర్వేషన్ కల్పిస్తామని తప్పకుండా దానికి కట్టుబడి ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది ఒక రేవంత్ రెడ్డి ఒకటే ఇచ్చిన హామీ కాదు. ఇవాళ రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ ఇవ్వడం అంటే కాంగ్రెస్ జాతీయ పార్టీ అలా మాట తప్పిన పరిస్థితి వస్తుంది. ఇవాళ మేము వింటున్నది ఏమిటంటే రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్